కలుగుతుంది. రెండవది 121. పగలు ఎండ దెబ్బ అయినను వచనం 121:5. 121:5. కీర్తనలు 121 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. తగులదు. ఇది రెండో వాగ్దానం. రెక్కల క్రింద ఉంటే మనకి ఎండ దెబ్బ కానీ వెన్నెల దెబ్బ కానీ తగలదు. అనగా ఎండ దెబ్బ కానీ చలి దెబ్బ కానీ వాన దెబ్బ కానీ మనకు తగులదు. ఆత్మీయంగా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. మూడవది 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను.